రాజీవ్, ఏం మాట్లాడుతున్నావురా? రాహుల్ సర్టిఫికెట్స్ ని కనిష్క చింపేసిందా? అవును నాన్న, ఉద్యోగం కోసం వెళ్ళాలంటే నా సర్టిఫికేట్స్ కావాలి కదా, అందుకే వాటి కోసం అక్కడికి వెళ్ళాను. ఆ కనిష్క పగకి నా సర్టిఫికేట్స్ కూడా బలైపోయాయి. అసలే తేలుకుట్టి తెల్లార్లు ఏడుస్తూ ఉంటే కట్లపామొచ్చి కాలు మీద కాటేసిందంట. అలా అయిపోయింది మన పరిస్థితి. ఇంక మన జీవితాలు బాగుపడినట్టే. అది సర్టిఫికేట్ చించి పారేస్తుంటే నువ్వు సైలెంట్ గా తలదించుకుని వచ్చేసావు రాహుల్. అక్కడి దాన్ని నలుగు పీకాల్సింది. ఆ కనిష్కని పీకేసే అవకాశమే ఉంటే మనల్ని ఇంట్లోంచి గెంటేసేటప్పుడే 4 పీకేవాళ్ళం. కానీ మన చుట్టూ చట్టాలు కూడా ఉన్నాయి కదా, వాటిని దాటడానికి ప్రయత్నిస్తే ఆ తర్వాత ఆ చట్టాలు మన మీదే దాడి చేస్తాయి. నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ కనిష్క మరీ ఇంత దిగజారిపోయిందా? మనల్ని కనీసం ఉద్యోగాలు చేసుకుంటాయినా కూడా బతకనివ్వదా? ఆ కనిష్క టార్గెట్ ఒక్కటే, మనం ఎలాంటి ఉద్యోగాలు చేయకూడదు, ఎలాంటి వ్యాపారంలోనూ తల దూర్చకూడదు. రోజు రోజుకి మనకి బ్రతుకంటే భయం పుట్టాలి. భవిష్యత్తు ఏమైపోతుందోనని ప్రతి క్షణం మనం ప్రశాంతతని పోగొట్టుకోవాలి. ఇదే కదా ఆ రోజు చెప్పేసి వెళ్ళింది. దానికోసమే అడుగడుగునా మనకి అడ్డుపడాలనుకుంటోంది. మన జీవితాల్లో ఏ చిన్న సంతోషాలు కూడా ఉండకుండా చెయ్యాలని ప్రయత్నిస్తోంది. మన ఆస్తిపాస్తులన్నీ లాగేసుకుంది కదా, ఇంకా కనిష్కకి కళ్ళు చల్లబల్లేదా? మనకెక్కడ ఉద్యోగం రాకుండా చేస్తోంది. అలాగే నా పార్ట్నర్స్ కూడా నాకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆ కనిష్కే కారణమైంది.